చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఒక్క మాట, ఆ ఒక్క మాట తండ్రి మరణంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం చెయ్యాలనుకున్న ఆ ఒక్క ఓదార్పు మాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కోరి కష్టాలను కౌగిలించుకుని సమస్యల వలయంలో కుట్ర కుతంత్రాల్లో నలిగి పోరాడిన ఒక వీరుడి పోరాట ప్రతిమకు ప్రతిరూపమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగుల ముందుకు వేస్తాడని చెప్పా ఇంతకు ముందే. జగన్ రాజకీయ రంగంలోకి ప్రవేశించి 5 ఏళ్లయింది. ఈ 5 ఏళ్ల ఆయన ప్రస్థానం మరో 100 ఏళ్ల వరకు పాఠాలు చెబుతోంది. ఈ 10 ఏళ్లలో ఆయన తనను తాను మలుచుకున్న తీరు, ఒక సమర్థమైన నాయకుడిగా ఎదిగిన విధానం యువతకు ఎంతో మార్గదర్శకం. చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా, చివరకు ప్రాణం మీదకు వచ్చిన మాట తప్పని తీరును, మడమ తిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. రాజకుమారుడిలా జీవించే అవకాశాలున్నా తృణప్రాయంగా కాలదన్ని కష్టాల కొలమిలో తనను తాను కాల్చుకున్నాడు. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలాడు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ వాళ్ల బాధలు గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారపోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హృదయాల్లో ఆయన నిర్మించుకున్నాడు. ఆయన 10 ఏళ్ల కఠోర శ్రమకు, ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ఒక గొప్ప తపస్సుకు ప్రజలు ప్రసాదించిన వరమే ఈ విజయం. అందుకే ఈ విజయం అత్యంత విలువైనది. ఈ విజయం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ విజయం ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఆయన చిత్తశుద్ధి ప్రజల మనసులను సూటిగా హత్తుకుంది. ప్రతి దీవెన స్వాతి చినుకులా కురిసి ఓటుగా ప్రతిఫలించింది. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా రాష్ట్ర ప్రజల సమస్యలు చూశాడు, వారి దుఃఖం చూశాడు. విలయతాండవం చేస్తున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లారా చూశాడు. పాలకుల ఎద్దేవాలు, ఎగతాళి కూతలు, నిందలు, నిరాధార ఆరోపణలు, హత్యా ప్రయత్నాలు, కుటిల యత్నాలు ఎన్నో మరెన్నో మదిలో దిగమింగుకొని రాష్ట్రం సరిహద్దుల్లో ఒక కొస నుంచి అటుకొస దాకా నడిచి 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 ప్రజానికానికి చిరునవ్వుతో అభయమిస్తూ ముందుకు సాగాడు. మట్టిని, మట్టి మనుషుల్ని తట్టి పలకరించారు. తదహస్తు. కులం బలం లేదు, మీడియా తాలూకు బలం అసలే లేవు. 23 మంది పార్టీని వీడితే మే 23న తిరిగి ఆ 23 మందిని మిగిల్చి మిగిలిన అన్ని సీట్లు గెలిచి తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరగని రీతిలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి మొదటి రోజు నుంచే ఆ ప్రమాణ స్వీకారానికి ఉన్న ప్రమాణాలు పెంచి తన బహుదూరపు పాదయాత్రలో చూసిన విన్న సాధక సమస్యల పరిష్కారానికై ఆవిష్కరించిన నవరత్నాల అమలులో నిరంతరం పాటుపడుతూ ఉన్నాడు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అలాంటి ఘన విజయం వెనక ప్రవాసాంధ్రుల కృషి ఎంతో ఉంది.
పగలంతా ఆఫీసులో పని, రాత్రివేళ అనగా ఇండియాలో పగలు తన బంధుమిత్రులతో మాట్లాడి పార్టీ విజయానికి తోడ్పడాలని కోరి తమ వంతు సహాయం చేశారు. ఎంతో మంది ఎన్నికల సమయంలో పని మానుకొని ఆంధ్ర వెళ్లి ఎన్ఆర్ఐ బస్సు యాత్ర, ఎన్ఆర్ఐ ఎన్నికల ప్రచారం వంటి వినూత్నమైన పద్ధతులలో ప్రచారం చేసి విజయంలో భాగస్వాములైనారు. అభివృద్ధిలో గాని మనలాంటి రాష్ట్రాలను ఆదుకోవడంలో గాని మనకు ఆసరాగా ఉంటున్న అమెరికా దేశానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా విచ్చేయనున్నారు. మతం, కులం, పార్టీ భేదాలు లేకుండా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఉన్న వేలకు వేల తెలుగువారు, తెలుగు సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ఘన స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైన ప్రభుత్వ కార్యక్రమం కాకున్నా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ డల్లాస్ లో అందరినీ కలిసి ప్రసంగించనున్నారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభ విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గట్టి గట్టి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం, సుస్వాగతం.